హలో ఫ్రెండ్స్, మనకు ఆల్రెడీ తెలుసు ఎస్ఎస్సి ఎగ్జామ్ పోస్ట్ పోన్ అయిందని. అంటే యాక్చువల్గా అది ఆగస్ట్ 10th నుంచి 13th నుంచి స్టార్ట్ అవ్వాలి. కనీసం ఇష్యూస్ వల్ల సెప్టెంబర్ ఫస్ట్ వీక్కి పోస్ట్ పోన్ అయింది. సో మనకి ఎగ్జాక్ట్లీ అరౌండ్ 25 days to 30 days ఉంది. ఒకవేళ మీరు రీజనింగ్లో ఎక్కువ మార్క్స్ స్కోర్ చేయాలనుకుంటే, అంటే ఆల్మోస్ట్ ఎస్ఎస్సి ఎగ్జామ్ రాసిన వాళ్ళందరూ రీజనింగ్ ఒక మంచి స్కోరింగ్ సబ్జెక్ట్గా మనం చూస్ చేసుకోవచ్చు. అంటే కరెక్ట్గా కాన్సన్ట్రేట్ చేస్తే మనం 45+ మార్క్స్ స్కోర్ చేయొచ్చు. అంటే ఇందులో 50 స్కోర్ చేసేదానికి వెరీ వెరీ హై ఛాన్సెస్ ఉంటాయి. సో నేను లాస్ట్ టైం రాసినప్పుడు కూడా నేను 50 స్కోర్ చేశాను ప్రిలిమ్స్లో. సో ఇప్పుడు నేను చెప్పేది మీరు కూడా, అంటే నేను టెస్ట్ సిరీస్ లాగా రాద్దాం అనుకుంటున్నాను ఈ 25 days. సో అవి మీరు చూసి నేను వాడే ట్రిక్స్ని మీరు కూడా యూజ్ చేస్తే మీరు కూడా మంచిగా స్కోర్ చేయొచ్చు. సో లెట్స్ స్టార్ట్. నేను యూజువల్గా టెస్ట్ సిరీస్ ఇందులో రాస్తాను, టెక్స్ట్ బుక్లో రాస్తాను. ఇవి కొంచెం చాలా రిలేట్ అవుతాయి ఒరిజినల్ ఎస్ఎస్సిలో ఇచ్చేదానికి. ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు టైం అయిపోయింది, లేకుంటే ఇంకా కొంచెం ఫాస్ట్గానే చేసాను. 23 అటెంప్ట్ చేసాను, 23 కరెక్ట్ అయ్యి కట్ ఆఫ్ ఏమో 33, 35 ఉన్నాయని చెప్తున్నారు ఇక్కడ. సో ఆ 2 bits కూడా మనం సాల్వ్ చేయొచ్చు. నేను చూస్తాను ఎలా సాల్వ్ చేయొచ్చు. టాపర్ 50 వచ్చాయి, యావరేజ్ 38 ఉంది. నేను సొల్యూషన్ చూపిస్తాను. ఇప్పుడు ఆ 2 క్వశ్చన్స్ కూడా సాల్వ్ చేద్దాం. అంటే ప్రతి క్వశ్చన్ డీటెయిల్గా ఎలా సాల్వ్ చేద్దాం అనేది కూడా నేర్చుకుందాం. సో మనం 1 by 1 ఎలా సాల్వ్ చేసామని తెలుసుకుందాం. సో ఫస్ట్ ఈ బ్లడ్ రిలేషన్ క్వశ్చన్ సాల్వ్ చేసేటప్పుడు మనం మైండ్లో పెట్టుకోవాల్సినవి 3 points. ఒకటి, ఫ్యామిలీ ట్రీ మెథడ్స్తో సాల్వ్ చేయాలి. ఓకే, వన్ ఆఫ్ ద బెస్ట్ మెథడ్ ఇలాంటి క్వశ్చన్లను సాల్వ్ చేయడానికి. వాటిలో కొన్ని రూల్స్ ఉంటాయి. ఎలా ఫీమేల్ అయితే సర్కిల్, మేల్ అయితే స్క్వైర్, వైఫ్ హస్బెండ్ రిలేషన్ మనం ఈ సింబల్తో డినోట్ చేస్తాం. సిస్టర్ బ్రదర్ ఆర్ బ్రదర్ సిస్టర్ అలా ఏదన్నా సింగిల్ లైన్తో ఇండికేట్ చేస్తాం. అండ్ మనకంటే అబో జనరేషన్ ఫ్యామిలీ ట్రీలో అంటే మనకంటే ముందు జనరేషన్ ఫ్యామిలీ ట్రీలో మనకంటే హయ్యర్ లెవెల్లో ఉండాలి, మనకంటే బిలో జనరేషన్ కింద లెవెల్లో ఉంటుంది. అది ఎలా అనేది మీకు నేను చూపిస్తాను, ఇంకా మంచి క్లారిటీ వస్తుంది ఎక్స్ప్లెనేషన్ చూసిన తర్వాత. సపోజ్ ఇప్పుడు ఇక్కడ రూల్స్ ఇచ్చారు కదా, ఇన్ సర్టెన్ కోడ్ లాంగ్వేజ్ A+B మీన్స్ A is the brother of B, A-B మీన్స్ A is the father of B. ఇప్పుడు ఇక్కడ దీన్ని సాల్వ్ చేసి, ఇక్కడ వీడు ఇచ్చిన ఈ కండిషన్ని సాల్వ్ చేసి పీకి టీ ఎలా రిలేటెడ్ అవుతారో మనం చెప్పాలి. సో ఫస్ట్గా మనం P into Q. P into Q అంటే ఇక్కడ ఏమని, A into B మీన్స్ A is the mother of B. అలాగే P into Q అంటే P is the mother of B, మదర్ ఆఫ్ Q. సో మదర్ అంటే సర్కిల్, ఫీమేల్ కాబట్టి మనం సర్కిల్ ఇచ్చి, ఎందుకు పీని నేను ఫ్యామిలీ ట్రీలో పైన పెట్టానంటే క్యూ కంటే 1 జనరేషన్ అబోవ్, అంటే మన ముందు జనరేషన్ కదా మదర్ అంటే, అందుకని నేను మదర్ని పైన హయ్యర్ లెవెల్లో పెట్టాను ట్రీలో. ఇప్పుడు Q ప్లస్ R, ఇక్కడ A+B అంటే A ఇస్ ద బ్రదర్ ఆఫ్ B కదా, అలాగే Q ప్లస్ R అంటే Q ఇస్ ద బ్రదర్ ఆఫ్ R. బ్రదర్ అంటే మేల్ కాబట్టి స్క్వైర్. బ్రదర్కి సిస్టర్కి బ్రదర్కి మనం బ్రదర్ వీళ్ళంతా మన సేమ్ జనరేషన్ కాబట్టి ఒక లెవెల్లో ఉంటాం. కానీ ఆర్ యొక్క జెండర్ మనకి ఇంకా తెలియదు.
అందుకని సింగిల్ లైన్స్ రిప్రజెంట్ చేసి అలా పెట్టాను. ఆర్ డివైడెడ్ బై ఎస్. ఇక్కడ ఏ డివైడెడ్ బై బి అంటే ఏ ఇస్ ద వైఫ్ ఆఫ్ బి. అలాగే ఆర్ డివైడెడ్ బై ఎస్ అంటే ఆర్ ఇస్ ద వైఫ్ ఆఫ్ ఎస్. వైఫ్ అంటే ఫీమేల్, వైఫ్ అండ్ హస్బెండ్ కి మనం డబుల్ ఈక్వల్ టు లాగా పెడతామని ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సో ఎస్, ఎస్ మైనస్ టి. ఎస్ మైనస్ ఏ మైనస్ బి అంటే ఏ ఇస్ ద ఫాదర్ ఆఫ్ బి, ఎస్ మైనస్ టి అంటే ఎస్ ఇస్ ద ఫాదర్ ఆఫ్ టి. ఇప్పుడు మనకు ఒక ఫ్యామిలీ ట్రీ లాగా వచ్చేసింది. ఇక్కడ చూద్దాం, హౌ ఈస్ పి రిలేటెడ్ టు టి. పికి టి ఏమవుతుంది? ఇక్కడ చూస్తే టి టి యొక్క మదర్ పికి డాటర్ కదా, కాబట్టి టీస్ మదర్స్ మదర్. సో మదర్ అర్థమైంది అనుకుంటాం మీకు ఎలా సాల్వ్ చేయాలనేది. ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్ చూద్దాం, ఇది ఎలా సాల్వ్ చేస్తాము. 518 495 474 455 543 518. సో వీటి మధ్య డిఫరెన్స్ వస్తే 25 23 21. డిఫరెన్స్ చూడండి, ఈ నెంబర్కి ఈ నెంబర్కి డిఫరెన్స్, ఈ నెంబర్కి ఈ నెంబర్కి డిఫరెన్స్. ఈ డిఫరెన్స్ ఎలా తగ్గుతుంది? -2 -2 -2 చేస్తే 19. ఈ నెక్స్ట్ నెంబర్ -2 చేయండి 17. సో 455 లోంచి 17 సబ్స్ట్రాక్ట్ చేయండి. 15 లోంచి 7 పోతే ఎంత? 8. సో ఇచ్చిన ఆప్షన్స్ లో యూనిట్ డిజిట్ చెక్ చేసుకోండి. యూనిట్ డిజిట్ 8 ఉంది కాబట్టి ఈ ఆప్షన్. ఇది 104 13, 136 17. అలాగే 232 ఎలా రిలేట్ అవుతుంది? 13 into 8 104, 17 into 8 136. సో x into 8 232. x కనుక్కోవాలంటే డివైడెడ్ బై 8 1 8 2 16, 4 72 29, 8 9 72 కాబట్టి 29. ఇవి చాలా ఇంపార్టెంట్. ఈ వెన్ డయాగ్రామ్స్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. మినిమం అంటే మినిమం 2 క్వశ్చన్స్ వస్తాయండి ఇందులోంచి. సో ఇది ఎలా సాల్వ్ చేయాలంటే సింపుల్, మనం ఎక్కువ కాంప్లికేట్ చేసుకోవద్దు. చాలా రూల్స్ ఉంటాయి, సమ్ 180 రూల్, 100 రూల్ అని ఏవో ఉంటాయి. అవంతా ఫాలో అవ్వద్దు, జస్ట్ నేను చెప్పిన విధంగా చేయండి, చాలా ఈజీగా సాల్వ్ చేయొచ్చు. సమ్ నీట్గా చదువుదాం ఫస్ట్ స్టేట్మెంట్. సమ్ బ్యాట్స్ ఆర్ పర్సెస్. సపోజ్ ఇవి బ్యాట్స్ అనుకుంటే అందులో కొన్ని పర్సెస్. సో ఇవి పర్సెస్, ఈ కొన్ని బ్యాట్స్ పర్సెస్ బోత్. ఆల్ పర్సెస్ ఆర్ వ్యాలిడ్. సో ఈ పర్సెస్ అంతా వ్యాలిడ్స్. ఆల్ వ్యాలిడ్స్ ఆర్ సాక్స్. సో ఇవంతా సాక్స్. ఇప్పుడు కన్క్లూజన్స్. ఆల్ పర్సెస్ ఆర్ సాక్స్. సో ఈ ఆల్ పర్సెస్ అన్ని వ్యాలిడ్స్ అయినప్పుడు ఈ ఆల్ వ్యాలిడ్స్ అంతా సాక్స్ కదా. సో పర్సెస్ కూడా ఈ మొత్తం సర్కిల్లో వస్తుంది, అంటే సాక్ లో ఇది ఒక సబ్సెట్ లాగా. సో కండిషన్ 1 ట్రూ. కండిషన్ 2 చూద్దాం. సమ్ వ్యాలిడ్స్ ఆర్ బ్యాడ్స్. సో ఇప్పుడు కొన్ని పర్సెస్ బ్యాడ్స్ అయినప్పుడు ఈ అన్ని పర్సెస్ వ్యాలిడ్స్ కాదు. సో అందులో ఈ వ్యాలిడ్స్ కూడా కొన్ని బ్యాడ్స్ అవుతాయి. సో కండిషన్ 1 కండిషన్ 2 బోత్ సాటిస్ఫై. నో బెంచ్ ఈస్ చైర్. బెంచ్ ఇందులో అంటే నో అనేదాన్ని ఉంటే మనం ఇలా ఇంటూతో రిప్రజెంట్ చేసుకుంటాం. చైర్. ఆల్ సోఫాస్ ఆర్ బెంచెస్, అంటే సోఫాస్ ఇందులో సబ్సెట్ లాగా. ఆల్ టేబుల్స్ ఆర్ బెంచెస్. ఆల్ టేబుల్స్ ఆర్ సోఫాస్. ఈ సోఫాస్ లో మళ్ళీ సబ్సెట్ టేబుల్స్. ఇప్పుడు ఏమడిగాడు? నో టేబుల్ ఇస్ ఏ చైర్. సో బెంచే
చైర్ కి నో రిలేషన్ లేనప్పుడు ఇందులో ఉన్న సబ్సెట్స్ కి అసలు చైర్స్ తో ఏం రిలేషన్ ఉండదు కదా. కాబట్టి నో టేబుల్ ఇస్ ఎ చైర్, ట్రూ. సమ్ సోఫాస్ ఆర్ చైర్స్, నో. ఎందుకంటే నో బెంచ్ ఇస్ చైర్, ఆల్ సోఫాస్ ఆర్ బెంచెస్ కదా. కాబట్టి సెకండ్ కండిషన్ ఫాల్స్. ఆల్ టేబుల్స్ ఆర్ బెంచెస్. ఓకే. ఈ ఆల్ టేబుల్స్ ఆర్ సోఫాస్, ఆల్ సోఫాస్ ఆర్ బెంచెస్. సో ఇలా ఉంటుందండి. ఏ అన్ని ఏలు ఏమో బి, అన్ని బీలు సి. అప్పుడు అన్ని ఏలు కూడా సి అవుతాయి కదా. అలాగే ఇది కూడా. సో ఆప్షన్ 3 కూడా కరెక్ట్. సో ఆప్షన్ 1 అండ్ 3 మనం కరెక్ట్ గా చూస్ చేసుకున్నాం. ఆప్షన్ 1 అండ్ 3 కరెక్ట్ గా చూస్ చేసుకున్నాం. రాంగ్ గా క్లిక్ చేస్తాను. ఇవి ఇలాంటి క్వశ్చన్స్ ఎలా సాల్వ్ చేయాలంటే, సపోజ్ హౌస్ ఇచ్చాడు, ఆయిల్ అని ఇచ్చాడు, ఓ యొక్క కోడ్ కనుక్కోమన్నాడు. అంటే కౌస్ ని ఎలా రిప్రజెంట్ చేశాడు, 2568, ఆయిల్ ని 2568, కౌస్ ని 7935. ఈ రెండు లెటర్స్ లో కామన్ గా, ఈ టూ వర్డ్స్ లో కామన్ గా ఉండేది ఏంటి, ఓ. సో ఈ టూ నెంబర్స్ లో కామన్ గా ఉండేది ఏంటి, 5. సో ఓకి 5 కోడ్. ఇది చూడండి, చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది క్వశ్చన్. 21,420, 22,462, 18,306, 15,240. ఇలా ఉంది. ఇందులో ఆడ్ నెంబర్ మనం కనిపెట్టాలి, ఆడ్ పెయిర్ లాగా. అంటే ఆ, ఈ 4 ఆప్షన్స్ లో 3 ఆప్షన్స్ ఒక కండిషన్ ఉంటాయి, ఒక ఆప్షన్ డిఫరెంట్ కండిషన్ ఉంటుంది. సో ఇప్పుడు మనం చూసుకుంటే 21 అయితే 21 స్క్వేర్ ఎంత వస్తుంది, 21 ఇంటూ 21 ఇస్తే 1, 2, 2, 4, 441 వస్తుంది. 441 నుంచి 21 సబ్ట్రాక్ట్ చేస్తే 420 వస్తుంది. సింపుల్ గా చెప్పాలంటే 21 ఇంటూ 20, ఇది 22 ఇంటూ 21, 18 ఇంటూ 17, 15 ఇంటూ 14. ఇదే డిఫరెంట్ కదా, ఎందుకంటే ఇవంతా సేమ్ వస్తాయి. చూడండి, 7 8 56, యూనిట్ డిజిట్ 6, 2 ఇంటూ 1 ఇంటూ 2, 2 యూనిట్ డిజిట్ 2, 5 4 20, యూనిట్ డిజిట్ 0 వచ్చినా మనకు ఆల్రెడీ తెలుసు 15 ఇంటూ 15 అంటే 225 అని. సో ఇంకా 15 ఇంటూ 14 డెఫినెట్ గా 225 కంటే లెస్ వాల్యూ ఉండాలి కదా, ఇక్కడ చూస్తే హైయర్ వాల్యూ ఉంది. అంటే 15 ఇంటూ 16 వస్తుంది. సో ఇది ఒక్కటి హార్డ్గా ఉంది కాబట్టి మనం 15 దీన్ని సెలెక్ట్ చేస్తాం, 240. ఇలాంటి క్వశ్చన్స్కి నెక్స్ట్ ఇది చాలా ఇంపార్టెంట్, ఇది గుర్తుపెట్టుకోండి ఎలా సాల్వ్ చేయాలి. ఇవంతా ఒక ప్యాటర్న్ లా ఉంటాయండి. సేమ్ 4 ఆప్షన్స్ ఇస్తాడు, అందులో 3 ఒక ప్యాటర్న్ ఫాలో అవుతుంటాయి, ఒక ఆప్షన్ ఏమో డిఫరెంట్ ప్యాటర్న్ ఫాలో అవుతుంటుంది. ఇలాంటి క్వశ్చన్ ని ట్యాకిల్ చేయడానికి మీరు ఫస్ట్ ఏం చేస్తారంటే, ఒకవేళ ఎగ్జామ్ రాసేది అంటే మీకు అడిషనల్ సీట్ ఇస్తారు కదా, ఇచ్చిన ఫస్ట్ 1 minute లో ఒక చిన్న టేబుల్ ఫామ్ చేసుకోండి, చాలా హెల్ప్ అవుతుంది. అంటే అంటే బిగినర్స్ కి ఈ క్వశ్చన్స్ బాగా సాల్వ్ చేసే వాళ్ళకైతే ఆ నెంబర్స్ నోటెడ్ ఉంటాయి. సారీ, ఏఎల్ ఎం, ఎం వరకు ఇక్కడ రాసుకోండి. ఎం ఓ పి క్యూ ఆర్ ఎస్ టి డబ్ల్యూ ఎక్స్ వై జెడ్. సారీ, జీ మిస్ చేశాను, అది కొంచెం. ఏ సి ఎఫ్ జి హెచ్ ఐ జే కే ఎల్ ఎం ఎన్ ఓ క్యూ ఆర్ ఎస్ టి యు డబ్ల్యూ ఎక్స్ వై జెడ్. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 14 15 16 17 18 19 20 21
22, 23, 24, 25, 26. ఇది ఎందుకు రాసుకున్నారు, దీనివల్ల ఏం యూజ్ ఉంది అనుకుంటారు. చాలా హెల్ప్ అవుతుంది, చూడండి ఇప్పుడు మీకు చూపిస్తాను. డిహెచ్ఏ బిఐఎం డిఎఫ్జే ఐఎం ఇలా ఇచ్చారు కదా. ఇప్పుడు డి ప్లేస్ వాల్యూ ఎంత అండి, 4 కదా. హెచ్ ప్లేస్ వాల్యూ 8, కే ప్లేస్ వాల్యూ 11, ఈ ప్లేస్ వాల్యూ 5, I place value 9, M place value 13, B place value 2, F place value 6, J place value 10, I place value 9, M place value 13, Q place value 17. ఇప్పుడు ఈ డిఫరెన్స్ చూడండి 4, ఈ డిఫరెన్స్ 3, 8 మైనస్ 11 మైనస్ 8, ఈ డిఫరెన్స్ 4, 9 ప్లస్ 4 13, 2 ప్లస్ 4 6, 6 ప్లస్ 4 10, 9 plus 4 13, 13 plus 4 17, 4 4 4 4 4 4 డిఫరెన్స్ ఉంది. ఇక్కడ చూస్తే 4 3. సో ఈ పేరు ఈ 3 పేర్స్ తో అంటే వేరేలా ఉంది కాబట్టి దీన్ని సెలెక్ట్ చేస్తాం. సో దానికి చాలా యూజ్ అవుతుంది. దానికనే కాదు, ఇంకా చాలా క్వశ్చన్స్ వస్తాయి, మినిమం 3 to 4 క్వశ్చన్స్ వస్తాయి ఇలా ఈ ప్లేస్ వాల్యూస్ పైన. సో మనం ఇలాంటి టేబుల్ రాసుకుంటే ఈజీ. లేదు మీరు బాగా ప్రాక్టీస్ చేస్తారంటే నోట్ అడుగున్నా అది ఇంకా బెటర్. ఇక్కడ చూడండి పియుసికే సిసి బిఐ, బి ఎంత 2, ఏ ఎంత 1, సి ఎంత 3, కే ప్లేస్ వాల్యూ 11, సి 3 3 2, ఐ ప్లేస్ వాల్యూ 9. ఇక్కడ చూస్తే -1 +1 +2 -1 -2. సో ఇప్పుడు వర్క్ ఎలా రిలేట్ అవుతుంది అని అడుగుతున్నాను. సో బిఏసికే సిసిబిఐ అయినప్పుడు వర్క్ ఏమవుతుంది, వర్క్. సో ఇక్కడ +1 +1 -1 -2 +1 24 ఎక్స్ +2 15 కదా, 15 +2 క్యూ. ఇక్కడ -1 ఆర్ -1 క్యూ -2 కే -2 ఐ అంటే 11 -2 9 ఐ క్యూ క్యూ ఐ. ఈ క్వశ్చన్ చూసారా, 12, ఇది చాలా సింపుల్ క్వశ్చన్. 12 25 11 23, 12 into 2 plus 1 25 plus 1 25 into 2 plus 1 22 plus 1 23, 15 into 2 30 plus 1 వస్తాయి 31 రావాలి కదా, కానీ 29 వచ్చింది. 25 into 2 50 plus 1 51, ఇది ఒక్కటి సూటబుల్. అంటే ఈ పేజ్కి రిలేటెడ్ పేర్ కలెక్ట్ చేయాలి. ఇది కూడా అంతే, ఇది ఇంకా సింపుల్. ఇక్కడ చూస్తే ఇక్కడ ఏమో షేడెడ్ పార్ట్ లో ఉన్నది, ఇక్కడ స్మాల్ నెంబర్ అయింది. ఈ ప్లేస్ లో బిగ్ నెంబర్, ఇక్కడ స్మాల్ నెంబర్ అయింది. ఇక్కడ బిగ్ నెంబర్ ఉన్నది, నెక్స్ట్ దాంట్లో స్మాల్ నెంబర్ అయింది. ఇక్కడ బిగ్గర్ ఉన్న 9 నెక్స్ట్ దాంట్లో స్మాల్ నెంబర్ అవుతుంది కదా. కాబట్టి ఆప్షన్ లో 9 స్మాల్ నెంబర్ అనేది చూడండి, 9 9. ఇంకా అలా చూస్తే ఎల్ ఆల్రెడీ వచ్చేసింది కాబట్టి డిఫరెంట్ లెటర్ రావాలి, కాబట్టి డెఫినెట్లీ హెచ్ వస్తుంది. సింపుల్. ఓకే, నెక్స్ట్ ఈ మిర్రర్ ఇమేజెస్. దీనికి మనం చిన్నప్పుడు 10th లోనే 8th లోనే నేర్చుకుంటాము. మనం మిర్రర్ కి ప్లేన్ మిర్రర్ కి ఎంత దూరంలో ఉంటామో ఆబ్జెక్ట్ కూడా లోపల ఫామ్ అయ్యే ఇమేజ్ కూడా అంతే దూరం ఉంటుంది. అంటే ఆబ్జెక్ట్ నుండి మిర్రర్ కి డి డిస్టెన్స్ ఉంటే మిర్రర్ నుంచి ఇమేజ్ కూడా డి డిస్టెన్స్ ఉంటుంది. ఇది ఒక సింపుల్ లాజిక్ అంటే ఫిజిక్స్ లో. దాన్ని బేస్ చేసుకొని మనం ఇప్పుడు ఈ క్వశ్చన్స్ అన్ని సాల్వ్ చేస్తాం. ఇప్పుడు మీరు చూడండి, వై హెచ్ 3 2 జే జీ ఎఫ్, ఇక్కడ మిర్రర్ పెట్టాడు. సో మిర్రర్ నుంచి డి డిస్టెన్స్ ఉంటే ఇది కూడా డి డిస్టెన్స్ లో ఫామ్ కావాలి. సపోజ్ ఇప్పుడు మిర్రర్ నుంచి ఇది 1 యూనిట్ డిస్టెన్స్ లో ఉంటే ఎఫ్ 1 యూనిట్ డిస్టెన్స్ లో ఫామ్ కావాలి. అండ్ ఇంకోటి గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు దీని ఓపెనింగ్ టువర్డ్స్ ద మిర్రర్ ఉంటే మిర్రర్ లో కూడా దీని ఓపెనింగ్ టువర్డ్స్ లో మిర్రర్ ఉంటాయి. అంటే ఇప్పుడు ఎఫ్ ఈ 2 లైన్స్ టువర్డ్స్ ద మిర్రర్ ఉన్నాయి, మిర్రర్ ని ఫేస్ చేస్తాయి.
కాబట్టి ఇమేజ్ లో కూడా ఈ ఎఫ్ యొక్క టూ లైన్స్ మిర్రర్ ని ఫేస్ చేయాలి. ఎఫ్ జీ చూడండి, అంటే జీ 2 యూనిట్స్ తర్వాత ఉంది కాబట్టి ఇక్కడ కూడా 2 యూనిట్స్ తర్వాత ఎఫ్ తర్వాత జీ రావాలి. జీ చూస్తే జీ యొక్క సర్కిల్ ఏమో అవే ఫ్రమ్ ద మిర్రర్, దీని కర్వ్ కూడా అవే ఫ్రమ్ ద మిర్రర్ కదా, కాబట్టి అవే చూసారా, ఇక్కడేమో ఇటు సైడ్ ఫామ్ అవుతుంది అవే ఫ్రమ్ ద మిర్రర్. సో అలా ఇప్పుడు దీన్ని చూసే చెప్పచ్చు మీరు ఎఫ్ జి సిడి ఈ రెండు ఆప్షన్ లో ఒకటి ఉంటుంది. ఈ రెండు ఆప్షన్ లో ఒకటి జే సేమ్ ఉంది 3 2 3 2, కానీ మీరు ఇక్కడ చూస్తే ఫస్ట్ 2 రావాలి తర్వాత 3 రావాలి, కానీ ఇక్కడ ఏముంది ఫస్ట్ 3 వచ్చింది తర్వాత 2 వచ్చింది కాబట్టి ఆప్షన్ 4. చూడండి 25 ఇచ్చారు, 25 into 6 వేస్తే 25 5 25 25 6 150 into 2, అంటే ఫస్ట్ నెంబర్ థర్డ్ నెంబర్ మల్టిప్లై చేసి ఇంటూ 2 చేయాలి. సో సపోజ్ మనం 17 into 7 చేసి వచ్చిన దాన్ని ఇంటూ 2 చేయాలి. 9 7 7 49 into 2 యూనిట్ డిజిట్ 8 రావాలి, కానీ యూనిట్ 6 ఉంది కాబట్టి ఈ ఆప్షన్ కాదు. 24 into 5 వచ్చిన దాన్ని ఇంటూ 2 చేయాలి, 0 వస్తుంది, కానీ సింపుల్ గా చూస్తే 5 into 2 10 కదా, 24 into 10 240, కానీ 600 ఉంది కాబట్టి ఆ ఆప్షన్ కాదు. 18 into 8 into 2 18 అయితే 64, 4 into 2 8 కాబట్టి ఈ ఆప్షన్. 18 into 16 288 మల్టిప్లై చేసి చెక్ చేసుకుంటా ఉంటుంది. సేమ్ మళ్ళీ మిర్రర్ ఇమేజ్ వచ్చింది చూడండి, ఏం చెప్పాను, ఈకి టువర్డ్స్ ద మిర్రర్ కరువు ఆ లైన్ ఉంది కదా, కాబట్టి ఈ ఇలా వస్తుంది. ఈ ఆప్షన్స్ లో చూస్తే ఈ 3 ఆప్షన్స్ ఉన్నాయి. నెక్స్ట్ ఏకి మిర్రర్ ఇక్కడ చూడండి రివర్స్ లో ఉంది కాబట్టి ఈ ఆప్షన్ ని మనం నెగ్లెక్ట్ చేసేయాలి. ఇంకా ఈ రెండు ఆప్షన్స్ లో ఏదుందో చెక్ చేయాలి. 7 అవే ఫ్రమ్ ద మిర్రర్, ఇక్కడ కూడా సేమ్. ఇప్పుడు డి చూడండి, డి లైన్ టువర్డ్స్ ద మిర్రర్ ఫామ్ అవుతుంది కదా, కాబట్టి ఇక్కడ డి లైన్ టువర్డ్స్ ద మిర్రర్ రావాలి, కాబట్టి ఈ ఆప్షన్ కరెక్ట్. నెక్స్ట్ డైస్ వచ్చేస్తాం. డైస్ కి మీరు ఎలా చూడాలి, ఎలా సాల్వ్ చేయాలి ఈ ప్రాబ్లమ్స్ అంటే, సపోజ్ ఇప్పుడు ఇక్కడేమో ఎంటీఏ ఇచ్చారు కదా, ఎంటీఎస్ ఈ రెండు డైస్ లో సేమ్ ఉన్న నెంబర్ ఏంటి, ఎం. ఇక్కడ ఎం ఉంది, ఇక్కడ ఎం ఉంది, కాబట్టి ఎం దగ్గర నుంచి క్లాక్ వైజ్ లో స్టార్ట్ చేయండి రాయడం. ఎం క్లాక్ వైజ్ అంటే ఇలా కదా, సో ఎంటీఏ ఎంటీఏ ఈ డైస్ లో ఎం ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది, ఇక్కడ నుండి క్లాక్ వైజ్ స్టార్ట్ చేయండి ఎంటీఎస్. ఇప్పుడు మనం ఏం కనిపెట్టాలి, ఫైండ్ ద లెటర్ ఆన్ ద ఫేస్ ఆపోజిట్ టు ద వన్ హ్యావింగ్ ఆర్. సో ఆర్ కి ఆపోజిట్ ఫేస్ లో ఉండే లెటర్ ఎంతో మనం కనిపెట్టాలి. మనకి ఇక్కడ నుంచి ఏం తెలుస్తుంది, ఎంకు టిఏపిఎస్ ఈ 4 అడ్జసెంట్ కదా, ఇంకా ఆపోజిట్ లో ఏముంటది, ఆబ్వియస్ గా ఆర్ ఉంటుంది, కాబట్టి ఎం. నెక్స్ట్ చూడండి, ఇది ఈ ఇలా మీరు ఒక్కసారి ఇది రాసుకున్నారంటే ఎంత యూజ్ అవుతుందో మీకు చెప్తాను. టిఐ డి 20 ఇట్లా చూడండి, ఐ 26 వి 20 2 జే 11 బి 2 టీకి వికి +2 -2 -2 అంటే ఏం లేదు, 2 పొజిషన్స్ బ్యాక్ వెళ్ళండి అంతే, బీబీ. సో +2 -2 టిఐజెడ్ వికే బీబీ అయినప్పుడు, క్యూఓపిహెచ్ ఎస్క్యూ ఆర్జీ అయినప్పుడు, సికే ఏయు ఏమవుతుందో కనిపెట్టాలి. సేమ్ +2 సి+సి3 కదా, కే 11 121 +2 అంటే ఈ +2 కే 11 +2 13 అంటే ఎమ్ -2 వేస్తే
నమస్తే. ఈఎం ఆల్రెడీ మనకి ఇక్కడ వచ్చేసింది ఇది. ఆ, ఓకే, ఇది +2 ఇక్కడ కూడా. ఎందుకంటే C+2 కదా, మైనస్ అయితే బ్యాక్ ఎలా +2 CA+A+2 అంటే C +2 23 అంటే డబుల్ EMCW వస్తుంది. ఇది కౌంటింగ్ అండి. ఇది నాకు ఎప్పుడో ప్రాబ్లమే ఈ క్వశ్చన్స్ ఎలా కౌంట్ చేయాలని. ఎందుకంటే ఇది చాలా క్విక్గా సాల్వ్ చేయాలి. టైం టేకింగ్ కొంచెం. ఓకే, సాల్వ్ చేయడానికి ట్రై చేద్దాం. హౌ మెనీ ట్రయాంగిల్స్ అనేది ఇక్కడ ఒక ట్రయాంగిల్ 2 3 4. ఓకే, ఈ క్వశ్చన్ స్కిప్ చేద్దాం. ఎక్స్ప్లెయిన్ చేయాలనుకోవట్లేదు. ఓకే, నెక్స్ట్ సిమిలర్. ఓకే, సిమిలర్ ఇచ్చాను ఇక్కడ. ఈచ్ ఓవెల్ ఇన్ ద వర్డ్ సిమిలర్ is changed to the following letter in the ఇంగ్లీష్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్. అంటే ప్రతి ఓవెల్ ఈ సిమిలర్ వర్డ్ లో వచ్చిన తర్వాత +1 ఇంక్రీజ్ చేయాలి. అండ్ ఈచ్ కాన్సోనెంట్ ఈజ్ చేంజ్ టు ద ప్రిసీడింగ్ లెటర్. ఒకవేళ కాన్సోనెంట్ అయితే -1 చేయాలి. సో ఫస్ట్ మనం ఈ సిమిలర్ వర్డ్ లో ఈ టూ కండిషన్స్ బేస్ చేసుకొని ఫామ్ చేద్దాం. ఎస్, ఎస్ కాన్స్టోనెంట్ కదా. ఓవెల్స్ అంటే ఏంటి? ఎస్ కాన్స్టోనెంట్ కాబట్టి -1 చేయాలి. ఎస్ పొజిషన్ ఆఫ్ -1 చేస్తే ఆర్. ఐ ఓవెల్ కాబట్టి +1 జే. ఎం కాన్స్టోనెంట్ -1 ఎల్. ఐ ఓవెల్ జే. ఎల్ కాన్స్టోనెంట్ కాబట్టి -1 ఏ. ఏ ఓవెల్ కాబట్టి +1 బి. ఆర్ కాన్స్టోనెంట్ -1 క్యూ. తర్వాత how many letters are there in the English alphabetical order between the letters which is second from the left and third from the left end in the group of letters thus formed. సో సెకండ్ థర్డ్ కి మధ్యలో ఎన్ని లెటర్స్ ఉన్నాయో మనం చెప్పాలి. జే ఎల్. జేకి ఎల్కి మధ్యలో ఉన్న లెటర్ ఏంటి? ఓన్లీ వన్ లెటర్. సో ఈ టేబుల్ చాలా యూజ్ అవుతుంది కాబట్టి మాక్సిమం నెంబర్స్ నోట్ అంటే మీకు నోటెడ్ అయ్యేలా ప్రాక్టీస్ చేయండి. లేదు మాకు ఇవి గుర్తుపెట్టుకోలేము అనుకుంటే జస్ట్ అలా ఒక 1 minute ఆ టేబుల్ డ్రా చేసుకుంటే మీకు చాలా బెటర్. ఇప్పుడు ఇక్కడ కూడా చూడండి, సేమ్ ఈ టేబుల్ చాలా ఏమొస్తారు. ఫస్ట్ మనం ఫస్ట్ లెటర్ చూద్దాం. 9, ఐ అంటే 9, ఎఫ్ అంటే 6, సి 3, జెడ్ 26, -3, -3, -3, -3 చేస్తే 23, 23 అంటే ఏంటి? డబ్ల్యూ. నెక్స్ట్ సి చూడండి. 3, 5, 7, 9. సో +2, +2, +2. సో ఈ లెటర్ 9 +2 11 రావాలి. 11 అంటే ఏంటి? కే. సో డబ్ల్యూకే. ఇక్కడ ఆప్షన్స్ లో డబ్ల్యూ.
మెయిన్ గా ఇలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు కంప్లీట్ ఫిగర్ చేయమని నేను ఏ ట్రిక్ వాడతానంటే మాక్సిమం ఈ ఎస్ఎస్సి ఎగ్జామ్స్ లో వాళ్ళు ఎలా ఇస్తారంటే ఇప్పుడు మీకు ఫస్ట్ ఫిగర్, సెకండ్ ఫిగర్, థర్డ్ ఫిగర్, ఫోర్త్ ఫిగర్ ఇచ్చి ఫిఫ్త్ ఫిగర్ లో ఏమొస్తుందో కనుక్కోమంటారు కదా. ఇది ఎలా ఉంటదంటే ఈ ఫస్ట్ ఫిగర్ కి సెకండ్ ఫిగర్ కి ఒక రిలేషన్ ఉంటుంది, సెకండ్ ఫిగర్ కి థర్డ్ ఫిగర్ కి ఒక రిలేషన్ ఉంటుంది, మళ్ళీ థర్డ్ ఫిగర్ ఫస్ట్ ఫిగర్ ఈ ఫోర్త్ ఫిగర్ ఎలా ఉంటాయంటే సేమ్ రిలేషన్ ఉంటుంది. అంటే ఈ ఫస్ట్ కి దీనికి ఏ పేరు అయితే ఉంటుందో దీనికి దీనికి అదే పేరు ఉంటుంది. ఈ సెకండ్ కి థర్డ్ కి ఏ రిలేషన్ ఎలా అయితే ఫిగర్స్ మూవ్ అవుతాయో ఈ ఫోర్త్ ఫిగర్ కి ఫిఫ్త్ ఫిగర్ కి ఒకే రిలేషన్ లాగా ఉంటుంది. అంటే ఒకే మూమెంట్ మూవ్ అవుతాయి సింబల్స్. ఇప్పుడు మీకు చూపిస్తాను కదండి. సో ఇందులో ఏమైంది, ఎన్ ఒక ప్లేస్ ఇలా మూవ్ అయింది, బి ఒక ప్లేస్ ఇలా. సెకండ్ ఫిగర్ అబ్జర్వ్ చేయండి, సంథింగ్ స్టార్ 3 విఎన్ పి ప్లస్ 7 ఉంది కదా, ఇది సెకండ్ ఫిగర్. థర్డ్ ఫిగర్ ఎలా ఫామ్ అయిందో చూడండి, ఎన్ ఇలా వచ్చింది, వి ఇలా వచ్చింది, పి ఇలా మూవ్ అయింది కదా. ఇప్పుడు ఈ ఫోర్త్ ఫిగర్ చూడండి ఏమవుతుంది, 7 3 స్టార్ ఐఎస్ ఎన్పి ఉంది ఈ ఫోర్త్ ఫిగర్. ఫిఫ్త్ ఫిగర్ ఎలా ఫామ్ అవుతుంది అంటే సేమ్ సెకండ్ ఫిగర్ నుంచి థర్డ్ ఫిగర్ ఎలా ఫామ్ అయిందో ఈ ఫోర్త్ ఫిగర్ నుంచి ఫిఫ్త్ ఫిగర్ అలాగే ఫామ్ అవుతుంది. సో మనం ఏం చేయాలి, జస్ట్ ఒక స్టెప్ మూవ్ చేయండి అంటే ఐ ఎండ్కి వచ్చేస్తుంది, స్టార్ మిడిల్లోకి వస్తుంది, ఎస్ ఇట్ వస్తుంది. ఇప్పుడు చూడండి ఎస్ స్టార్ ఐ, ఎస్ స్టార్ ఐ, ఈ రెండు ఆప్షన్స్ లో ఆప్షన్ 2 కానీ ఆప్షన్ 3 కానీ ఉంది. సో నెక్స్ట్ ఇంకో లెటర్ అబ్జర్వ్ చేయండి, ఇక్కడున్న ఎస్ పైకి వెళ్ళింది, అలాగే ఫోర్త్ ఫిగర్ లో ఉన్న ఎన్ పైకి వెళ్ళింది. సో ఎన్ వెళ్తుంది కాబట్టి ఎన్ అప్ సైడ్ రావాలి, ఎస్ స్టార్ ఐ ఎన్, ఎస్ స్టార్ ఐ ఎన్ ఏముంది, సెకండ్ ఫిగర్ ఉంది కాబట్టి సెకండ్ ఫిగర్ కరెక్ట్. ఈ చూడండి ఇది కూడా చేయొచ్చు, అప్పుడు నేను స్కిప్ చేశాను కొంచెం టైం లేక. డి అంటే 4, ఓ 15, వై వచ్చేసి 25, 16, 1, 11. అలాగే BQMNCY 2, 17, 13, 14, 3, 25. ఇక్కడ +12, ఇక్కడ +12, ILU I9 +12, 21 అంటే U రావాలి, -14 IL -14, 12 -14 -2 అంటే -2 వచ్చినప్పుడు ఏం లేదు, 26 - 2 వేసేయండి, 25 అంటే Y, UY రావాలి. -14 కదా, సో 12 - 2, 26 - 2, 24, 25 కాదు, సో UX రావాలి. ఇది సేమ్, ఇది నార్మల్ గా మీరు ఆప్షన్ సబ్స్టిట్యూట్ చేసైనా చేసుకోవచ్చు, ఒక్కొక్క ఆప్షన్ జస్ట్ ఇంటర్చేంజ్ చేసి వస్తుందా రాదా అని. నేను కూడా ఇది సేమ్ అలాగే చేశాను సబ్స్టిట్యూట్ చేసి. సో ఇప్పుడు దీన్ని ఫస్ట్ 2 and 4 తీసుకున్నాం, నేను ఆల్రెడీ సాల్వ్ చేశాను కాబట్టి డైరెక్ట్గా అలా తీసుకున్నాం, లేకపోతే మీరు ప్రతి ఆప్షన్ చేంజ్ చేసి తీసుకోవచ్చు. 92 divided by 2 plus 25 into 4 minus 20, 116, 46 plus 100 minus 20, 80, ఇందులోంచి పోతే 70, 150.
సేమ్ నాకు డైస్ ప్రాబ్లం అని ఒకసారి డిస్కస్ చేసాను కదా, సేమ్ ప్రాబ్లం వచ్చింది. మీరు ఒకసారి పాస్ చేసి సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. ఇక్కడ చూస్తే ఈ 2 డైస్లో సేమ్ లెటర్ ఏముంది, డబ్ల్యూ కదా. సో డబ్ల్యూ నుంచి క్లాక్ వైజ్లో రాయడానికి ట్రై చేయండి. డబ్ల్యూ యూ వై, డబ్ల్యూ వి జెడ్. సో యూకి ఆపోజిట్ వి, వైకి ఆపోజిట్ జెడ్. సో జెడ్కి ఆపోజిట్ ఏంటో మనం ఇక్కడ క్వశ్చన్లో అడిగారు, అది ఆప్షన్ 5. సో ఇక్కడ కూడా సేమ్, ఏ లెటర్స్ ని ఇంటర్చేంజ్ చేయండి. ఇక్కడ కూడా ఆప్షన్ సబ్స్టిట్యూట్ చేయండి. ఇంకా సింపుల్ గా చెప్పాలంటే, మీరు ఫస్ట్ ఇలాంటి క్వశ్చన్లు ఇచ్చినప్పుడు డివైడెడ్ బై ఎక్కడ ఉందో చెక్ చేసుకోండి. ఎందుకంటే మాక్సిమం మీకు ఇక్కడ ఇచ్చిన నెంబర్ ఇక్కడ ఇచ్చిన నెంబర్ తో ఎగ్జాక్ట్ గా డివైడ్ అవ్వాలి. ఎందుకంటే ఇక్కడ మీకు 44 ఇచ్చారు కదా, ఈక్వల్ టు 44, ఇది ఇంటీజర్ కదా. అంటే 90% కేసులో ఆ ఇంటర్చేంజెస్ ఈ డివైడెడ్ బై దగ్గరే రివాల్వ్ అవుతా ఉంటాయి. సో సపోజ్ ఇక్కడ మీరు చూడండి 18 4 ఇచ్చారు. 18 ఎగ్జాక్ట్ గా డివైడ్ కావాలంటే ఏం చేయాలి? సపోజ్ 4th ఎగ్జాక్ట్ గా డివైడ్ అవ్వదు. ఒకవేళ 17 4 ని ఎక్స్చేంజ్ చేశారు అనుకోండి, ఇంటర్చేంజ్ చేశారు అనుకోండి, అప్పుడు 18 డివైడెడ్ బై 17 డివైడ్ అవ్వదు, కాబట్టి రిమూవ్. 28 అండ్ 18, 18 28 తో ఇంటర్చేంజ్ చేస్తే 22 డివైడెడ్ బై 4 డివైడ్ అవ్వదు. 6 22, ఈ రెండు ఇంటర్చేంజ్ చేసినా 18 4 తో డివైడ్ అవ్వదు కదా, కాబట్టి నో. 6 4 ఇంటర్చేంజ్ చేస్తే 18 డివైడెడ్ బై 6 3 ఎగ్జాక్ట్ డివైడ్ అవుతుంది, కాబట్టి ఆన్సర్ ఇది. సో మాక్సిమం ఇలాంటి క్వశ్చన్స్ లో ఏం చేస్తారంటే, ఈ ఇంటర్చేంజెస్ వచ్చినప్పుడు నెంబర్స్ ఏవైతే డివైడెడ్ బై కి రిలేటెడ్ అయి ఉంటాయో ఆ నెంబర్స్ ని ట్రై చేయండి ఫస్ట్ ఆప్షన్ గా. లేదు అంటే ఒకవేళ అది కూడా అవ్వట్లేదు అంటే అప్పుడు ఆప్షన్ వెరిఫికేషన్ కి వెళ్ళండి. ఓకే, ఇది చూడండి, DHIJOD HIJODFIJOD టోటల్ నెంబర్స్ కౌంట్ చేయండి ఫస్ట్. దీన్ని ఇంకా సింపుల్ గా సాల్వ్ చేయొచ్చు, మీకు అర్థం అవడానికి అలా చెప్తున్నాం. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 16 17 18 19 20 21 22 23 24 25 26 ఉన్నాయి, 25 ఉన్నాయి. సో ఒక్కొక్క పేర్లో 5 నెంబర్స్ వచ్చేలాగా డివైడ్ చేయండి. 25 ఉన్నాయి కదా, 5 పేర్స్ గా డివైడ్ చేయండి ఒక్కొక్క. 6 గా ఒకసారి డివైడ్ చేద్దామా. 6 24 ఉన్నాయి, కౌంటింగ్ మిస్టేక్ చేసినట్టున్నాయి. 3 4 5 6 1 2 3 4 5 6 గా డివైడ్ చేయండి. అంటే 26 ఉన్నాయి టోటల్. నేను దీన్ని 6 గా డివైడ్ చేశాను. ఇప్పుడు చూడండి, ఇదంతా సేమ్, ఐజేఓ వచ్చింది. ఐకి ముందు హెచ్ వచ్చింది కాబట్టి ఇక్కడ చూడండి, ఐకి ముందు హెచ్, ఇక్కడ హెచ్, డి తర్వాత ఎఫ్ కి ముందు డి. అంటే ఇవంతా సేమ్ నెంబర్ అనమాట, జస్ట్ రిపీట్ అవుతుంది అంతే. డి డిఎఫ్, డిఎఫ్ తర్వాత ఏం రావాలి, హెచ్ రావాలి, డిఎఫ్. సో ఇప్పుడు టోటల్ గా ఈ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ లాగా ఉన్నాయి చూసుకుంటే, హెచ్ ఎఫ్ డి హెచ్ఎఫ్, హెచ్ఎఫ్ డి హెచ్ఎఫ్. సో మీకు ఈ టెస్ట్ సిరీస్ అర్థమవుతుంది అనుకుంటున్నాను. ఇంకా అంటే నేను ఇది టీచింగ్ చేయడం ఫస్ట్ టైం, ఇంకా నేను ఎక్కడెక్కడ ఇంప్రూవ్ చేయాలో చెప్తే ఇంప్రూవ్ చేసుకోవడానికి ట్రై చేస్తాను. అలాగే మీకు ఏమన్నా సపరేట్ టాపిక్స్ కావాలన్నా అది కామెంట్ సెక్షన్లో రాయండి, ఆ టాపిక్స్ నేను వీడియోస్ చేస్తాను ఎలా సాల్వ్ చేయాలి అని. మీకు ఈ వీడియో కూడా నచ్చినట్టయితే లైక్ షేర్ కామెంట్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతాను. థ్యాంక్ యూ.